వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. నేనైతే సన్న బియ్యంతోనే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ చికెన్ బిర్యానీ. దాల్చాతో అయినా బోటీతో అయినా ఏ కూరతో అయినా బాగుంటుంది. ఈ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చిన్న రోల్ తీసుకొని సోప్ వేసుకోవాలి. రోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అల్లం ముక్కలు, తెల్లగడ్డ వేసుకొని తెల్లగడ్డ పాయలు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. చెరువు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు మంచి కలర్ రావాలి, కాస్త వేగాలి. వేగుతున్నాయి. ఇలా వేగాక చూడండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అడుగంటకుండా. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, వేయించుకోవాలి. చికెన్ వేసి వేయించుకోవాలి. ఇలా చికెన్ వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కచ్చా పచ్చాగా దంచిన మసాలా, హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. చూడండి, కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా కాస్త వేయించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి. 1 నిమిషం ఫాస్ట్ మంట మీద ఉంచి మంట లో ఫ్లేమ్లో మూత వేసేసి 5 నిమిషాలు ఉన్నివ్వాలి. టమోటా ముక్కలు బాగా నలుగుతాయి. కల్లుప్పు రుచికి సరిపడా వేయాలి. ఇలా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఇలా వేగుతాయి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించితే చక్కగా ముక్కలు చూడండి వేగాయి. ఎసురు వేసుకోవాలి. రైస్కి సరిపడా మా అయితే పాత బియ్యము 1 గంట బియ్యం నానేసుకొని ఉప్పు వేసుకోవాలి. రైస్కి సరిపడా 1 గంట నానేసుకొని పావుకు 2 పావులు ఎసురు వేసుకోవాలి. కొత్త బియ్యం అయితే 1 గంట నానేసుకొని పావున్నర వేసుకోవాలి. ఎసురు అయితే ఉడికింది, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేస్తున్నాను. చూడండి, కాస్త ఉప్పు వేసేయాలి రైస్లోకి. ఉప్పు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఎసురంతా ఇమిడిపోయింది. చూడండి, కాస్త ఆవటిల్లాలి. ఇప్పుడైతే నెయ్యి యాడ్ చేయాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి
వేసుకోవాలి. అడుగంటకన్నా ఉంటుంది. ఆవటిల్లేటప్పుడు వేస్తే రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే నెయ్యి యాడ్ చేశాను. ఆవటిలిన తర్వాత చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా రెడీ అయిపోయింది ఆవటిలిన తర్వాత. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే గోగాకు పప్పు చేశాను, చాలా బాగుంటుంది ఈ బిర్యానీలోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.